Good morning, one and all. I am Sridevi, working as a lecturer in SKSD Mahila Kalasala, Tanuku. Today, the topic I will tell you business statistics. స్టాటిస్టిక్స్లో నేను మీకు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో యావరేజ్ క్యాలిక్యులేట్ చేసే విధానం, కేంద్ర స్థానపు కొలతల్లో సగటు లెక్కించే విధానం గురించి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అయితే ఫస్ట్ వన్, టైప్స్ ఆఫ్ యావరేజెస్, సగటు లెక్కించడంలోని రకాలు. ఇక్కడ మనకు ఒక చార్ట్ కనిపిస్తుంది. అందులో ద ఫస్ట్ వన్, టైప్స్ ఆఫ్ మెజర్స్, శ్రేణులలోని రకాలు. దీన్ని మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు, 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ది ఫస్ట్ వన్ పొజిషనల్ మెజర్స్, సెకండ్ వన్ మ్యాథమెటికల్ మెజర్స్. పొజిషనల్ మెజర్స్ని 2 టైప్స్గా డివైడ్ చేసాం, మీడియన్, మోడ్. అండ్ మ్యాథమెటికల్ మెజర్స్ని 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది, అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్. సగటు లెక్కించే విధానం, దాన్ని మనం ఒక చార్ట్లో చూస్తే శ్రేణులలోని రకాలు. దీన్ని 2 రకాలుగా విభజించాం, సాధారణ పరిస్థితి కొలతలు ఆధారంగా, గణిత శాస్త్ర కొలతలు ఆధారంగా. సాధారణ పరిస్థితి కొలతలు ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి మధ్యగతం, 2 బాహుళకం. గణిత శాస్త్ర ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించాం. ఫస్ట్ వన్ అంక మధ్యమము, సెకండ్ వన్ గుణమధ్యమము, థర్డ్ వన్ హారమధ్యమము. అయితే అర్థమెటిక్ మీన్ or average, which is popularly known as mean, is a widely used measure of averages. It is the value obtained by dividing the sum of variables by the number of items in the series. Arithmetic mean is denoted by x bar. అర్థమెటిక్ మీన్ అనగా అంక మధ్యమము. దీన్ని మనం ఏఎంతో సూచిస్తాం. అయితే అంక మధ్యమం అనేది లెక్కించే విధానం అతి సులభమైన పద్ధతి అని చెప్పవచ్చు సగటు లెక్కించడంలో. దీన్ని మనం 3 రకాలుగా లెక్కించే విధానం ఉంది. దేర్ఫోర్ ఏఎం ఈస్ ఎక్స్ బార్. ఏఎంని మనం ఎక్స్ బార్తో సూచిస్తాం. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏఎం, అర్థమెటిక్ మీన్, అంక మధ్యమము. అంటే అంక మధ్యమమును మనం 3 రకాలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. Arithmetic mean can be calculated under first one individual series, the second one discrete series, third one continuous series. అంక మధ్యమంని లెక్కించడానికి 3 పద్ధతులను ఉపయోగిస్తున్నాం. ఫస్ట్ వన్ వ్యక్తిగత శ్రేణులు, సెకండ్ వన్ విచ్ఛిన్న శ్రేణులు, థర్డ్ వన్ అవిచ్ఛిన్న శ్రేణులు. ఫస్ట్ వన్ ఇండివిజువల్ సిరీస్. Individual series means where frequencies are not given. It is simple and straightforward methods. All the values are added and the sum of divided by number of items. Therefore, x bar equal to sigma x by n.
వ్యక్తిగత శ్రేణులు. వ్యక్తిగత శ్రేణుల్లో అంకమద్యమం లెక్కించడం సరాసరి పద్ధతిగా చెప్పవచ్చు మనం అంకమద్యమంలో. దీన్ని ఈ క్రింది సూత్రంతో మనం చేయడం జరుగుతుంది. అయితే దీన్ని లెక్కించే విధానం యొక్క దశలు, స్టెప్స్: డైరెక్ట్ మెథడ్, ప్రత్యక్ష పద్ధతి. ఫస్ట్ వన్, add all the value of the variables in the series. Second one, divide the sum of values with the number of items in the series. Therefore, x bar equal to sigma x by n. ఫస్ట్ పాయింట్, మనకి ఇచ్చిన దత్తాంశంలోని విలువలన్నిటినీ కూడా మొత్తం కూడవలెను. దీన్ని మనం సిగ్మా ఎక్స్ అని సూచిస్తున్నాం. సెకండ్ పాయింట్, మనకి ఇచ్చిన దత్తాంశం యొక్క నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దీన్ని మనం ఎన్తో సూచిస్తున్నాం, దట్ ఈస్ ఎన్. అంటే ఇచ్చిన అంశాల యొక్క సంఖ్యను మనం తెలుసుకున్నాం, దట్ ఈస్ ఎన్. ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు, దీని ఎక్స్ప్లెనేషన్, ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏఎం, సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ వేరియబుల్స్, ఎన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో మనం ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం చూద్దాం. The following are the marks of 10 students in statistics. Calculate AM of the data. సో ఇక్కడ మనకి ఈ క్రింది ఇచ్చిన దత్తాంశం నుండి వ్యక్తిగత శ్రేణులలో అంకమద్యమాన్ని లెక్కించండి. 78, 49, 82, 38, 69, 71, 81, 82, 40, 50. ఈ విధంగా మనకి దత్తాంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని నుండి మనం ఏఎంని క్యాలిక్యులేట్ చేద్దాం. అర్థమెటిక్ మీన్, ఇండివిజువల్ సిరీస్, డైరెక్ట్ మెథడ్. మనం అంకమద్యమాన్ని 3 పద్ధతుల్లో అనుకున్నాం. దీన్ని మనం మొదటి పద్ధతి ఇండివిజువల్ సిరీస్, వ్యక్తిగత శ్రేణుల్లో చేస్తున్నాం. అది మనం ఈ వ్యక్తిగత శ్రేణులు ఇండివిజువల్ సిరీస్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేస్తే, ఫస్ట్ వన్ డైరెక్ట్ మెథడ్, సెకండ్ వన్ ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ ప్రత్యక్ష పద్ధతి. ప్రత్యక్ష పద్ధతిలో మనం అంకమద్యమాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సీరియల్ నెంబర్, మార్క్స్, 2 కాలమ్స్ మనం తీసుకోవాలి. ఫస్ట్ కాలమ్ సీరియల్ నెంబర్, మనం ఇచ్చిన దత్తాంశం యొక్క వ్యక్తుల యొక్క సంఖ్యను మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ మనకి ఇచ్చిన దత్తాంశం యొక్క సంఖ్య 1 to 10 వరకు ఇవ్వడం జరిగింది. 1 to 10 వరకు మనం ఆర్డర్లో నోట్ చేసుకున్నాం. సో దత్తాంశం మనకి ఇచ్చిన డేటా వాల్యూస్, మార్క్స్ 78, 49, 82, 38, 69, 71, 81, 82, 40, 50. మనకి ఇచ్చిన డేటా వాల్యూస్ని ఆర్డర్లో నోట్ చేయాలి. సో దీన్ని ఇచ్చిన డేటా వాల్యూస్ని మనం టోటల్ చేస్తే సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 640. ఇచ్చిన దత్తాంశాన్ని మనం మొత్తం టోటల్ చేస్తే సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 640. ఇచ్చిన దత్తాంశం యొక్క అంశాల సంఖ్య n ఈక్వల్ టు 10. ఫార్ములా therefore x bar ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై n. సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన దత్తాంశం అంశాల యొక్క మొత్తం 640. ఇచ్చిన దత్తాంశం యొక్క అంశాల యొక్క సంఖ్య n ఈక్వల్ టు 10. ఇచ్చిన డేటా వాల్యూస్ యొక్క టోటల్ సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 640. ఇచ్చిన డేటా వాల్యూస్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ n ఈక్వల్ టు 10. ఎక్స్ బార్ ఈక్వల్ టు 640 బై 10. ఫార్ములా మనం ఇక్కడ నోట్ చేయాలి. ఫార్ములాని మనం ఇక్కడ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 640, n ఈక్వల్ టు 10. ఫార్ములా అప్లై చేసిన తర్వాత ఈ రెండింటిని మనం డివైడ్ చేస్తే, ఇక్కడ మనకి డివిజన్ చూపిస్తుంది కాబట్టి డివైడ్ చేస్తే ఫార్ములా ప్రకారం therefore x bar ఈక్వల్ టు 64.
ఇక్కడ మనకు ఇచ్చిన సూత్రం ప్రకారం దీన్ని భాగించాలి. సిగ్మా ఎక్స్ బై ఎన్, సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 640, ఎన్ ఈక్వల్ టు 10. ఈ రెండింటిని మనం భాగించగా ఎక్స్ బార్ ఈక్వల్ టు 64. షార్ట్ కట్ మెథడ్. సో మనం ఇండివిజువల్ సిరీస్లో ఏఎంని క్యాలిక్యులేట్ చేసాం, వ్యక్తిగత శ్రేణుల్లో అంకమధ్యమాన్ని కనుక్కున్నాం. అదే వ్యక్తిగత శ్రేణుల్లో అదే అంకమధ్యమాన్ని మనం పరోక్ష పద్ధతిలో చేస్తున్నాం. అర్థమెటిక్ మీన్ని మనం డైరెక్ట్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సెకండ్ మెథడ్ అర్థమెటిక్ మీన్, ఇండివిజువల్ సిరీస్లో మనం డైరెక్ట్ మెథడ్ కంప్లీట్ చేయగా సెకండ్ మోడల్ షార్ట్ కట్ మెథడ్. సో here AM is calculated using an assumed mean, taking deviations from it. Steps. సో మనం ఏఎంని క్యాలిక్యులేట్ చేయడానికి assumed mean అండ్ టేకింగ్ డీవియేషన్స్ని తీసుకుని షార్ట్ కట్ మెథడ్లో ఏఎంని క్యాలిక్యులేట్ చేయాలి. సో స్టెప్స్. ద ఫస్ట్ వన్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ద సిరీస్ ఆర్ ఎనీ convenient figure may be taken as assumed mean and denoted by that is A. If the value of A is the middle value of the series, సో మనం అంకమధ్యమాన్ని పరోక్ష పద్ధతిలో వ్యక్తిగత శ్రేణుల్లో చూస్తున్నాం ఇక్కడ. అయితే ఇచ్చిన దత్తాంశం నుండి మనం ఊహించిన అంకమధ్యమాన్ని ఒకటి తీసుకొనవలెను. ఇచ్చిన దత్తాంశం నుండి ఏదైనా ఊహించిన అంకమధ్యమాన్ని మనం తీసుకొనవలెను. Second point, deviations or the values, variables x are calculated from the assumed mean and denoted by dx, that is x minus a. Third one, deviations are added and their total is obtained, that is sigma dx. Second point, deviations are the variables x are calculated from the assumed mean and denoted by dx. అంటే ఇచ్చిన దత్తాంశంలో నుండి మనం ఏదైనా ఒక ఊహించిన అంకమధ్యమాన్ని తీసుకొనగా దాని నుండి మనం విచలనాలను తీసుకోవడం జరుగుతుంది. ఊహించిన అంకమధ్యమం నుండి విచలనాలను కనుక్కుంటున్నాం. ఇచ్చిన డేటా వాల్యూస్లో నుండి మనం ఏదైనా ఒక అస్యూమ్డ్ మీన్ని సెలెక్ట్ చేసుకుని దాని నుండి మనం డీవియేషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. థర్డ్ పాయింట్, డీవియేషన్స్ ఆర్ యాడెడ్ అండ్ దే టోటల్ ఈస్ ఆబ్టైన్డ్, దట్ ఈస్ సిగ్మా డిఎక్స్. అంటే మనం ఇచ్చిన డేటా వాల్యూస్ నుండి ఏదైనా ఒక అస్యూమ్డ్ మీన్ సెలెక్ట్ చేసుకున్నాం, దాని నుండి మనం డీవియేషన్స్ని ఫైండ్ అవుట్ చేసాం. ఆ డీవియేషన్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు మనం టోటల్ చేయాలి. సో దాన్ని మనం దట్ ఈస్ సిగ్మా డిఎక్స్ అంటున్నాం. అంటే ఇచ్చిన దత్తాంశంలో నుండి ఏదైనా ఒక ఊహించిన అంకమధ్యమాన్ని తీసుకున్నాం, దాని నుండి విచలనాల్ని లెక్కించాం. ఆ విచలనాలను మొత్తం మనం టోటల్ చేయగా వచ్చిందే మనకి ఇక్కడ సిగ్మా డిఎక్స్. సో దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా డిఎక్స్ బై ఎన్ ఆర్ ఏ ప్లస్ సిగ్మా డిఎక్స్ బై ఎన్. మనం రెండు ఫార్ములాలు యూస్ చేయొచ్చు, ఎనీ వన్ ఆప్షన్, రెండిట్లో ఏదో ఒకటి మనం యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు అస్యూమ్డ్ మీన్. ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు అస్యూమ్డ్ మీన్, సిగ్మా డిఎక్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద డీవియేషన్స్, ఎన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఐటమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఊహించిన అంకమధ్యమము, సిగ్మా డిఎక్స్ ఈక్వల్ టు ఊహించిన అంకమధ్యమం నుండి తీసుకున్న విచలనాలు, ఎన్ ఈక్వల్ టు అంశాల సంఖ్య మొత్తం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లమ్ని చూద్దాం. ద ఫాలోయింగ్ ఆర్ ద హైట్స్ ఆఫ్ 12 స్టూడెంట్స్ ఇన్ ఇంచెస్, క్యాలిక్యులేటెడ్ ఏఎం. ఈ క్రింది ఇచ్చిన దత్తాంశం నుండి అంటే 12 మంది విద్యార్థుల యొక్క ఎత్తు మనకి
ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని నుండి మనం అంక మధ్యమాన్ని లెక్కించాలి. హైట్ ఎత్తు 59, 60, 62, 63, 65, 67, 68, 69, 70, 71, 72, 73 ఇలా మనకి డేటా వాల్యూస్ ఇవ్వడం జరిగింది. దత్తాంశాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి మనం సొల్యూషన్ కనుక్కోవాలి. సో సొల్యూషన్కి మనం 3 కాలమ్స్ని డ్రా చేయాలి. ది ఫస్ట్ కాలం సీరియల్ నెంబర్ క్రమ సంఖ్య, ది సెకండ్ కాలం ఎక్స్ అంటే ఇచ్చిన డేటా వాల్యూస్, దీన్ని హైట్ బ్రాకెట్లో ఎత్తు అని మనం నోట్ చేసుకున్నాం. సో ఈ హైట్ని మనం సొల్యూషన్ చేసేటప్పుడు ఎక్స్ కింద మనం రాయడం జరిగింది. హైట్ని సొల్యూషన్ చేసేటప్పుడు మనం ఎక్స్ కింద రాయడం జరిగింది. సో థర్డ్ కాలం సిగ్మా డిఎక్స్ ఎక్స్ మైనస్ ఏ బ్రాకెట్లో నోట్ చేసుకున్నాం. అంటే మనం ఎక్స్ వాల్యూస్ నుండి ఎజ్యూమెడ్ మీన్ సెలెక్ట్ చేసుకుని దాని నుండి సిగ్మా డిఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి సో మనకు అక్కడ ఒక కీ పాయింట్గా బ్రాకెట్లో ఎక్స్ మైనస్ ఏని మనం నోట్ చేసాం. ఇప్పుడు సీరియల్ నెంబర్. సో మనకి ఇచ్చిన డేటా వాల్యూస్ ప్రకారం మనం క్రమ సంఖ్య ఎంతమంది ఉన్నారో 12 మంది విద్యార్థులు క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఇవ్వకపోయినా కూడా మనం ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఫైండ్ చేసేటప్పుడు 1 to 12 మెంబర్స్ మనకి ఇక్కడ హైట్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్లో నోట్ చేసాం. n ఈక్వల్ టు 12, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 12, n అంశాల సంఖ్య మొత్తం 12. సో ఎక్స్ వాల్యూస్ డేటా వాల్యూస్ అనమాట. లెక్కలో ఇచ్చిన ఎత్తు, మనకి ప్రాబ్లంలో ఇచ్చిన హైట్. సో ఎక్స్ కింద తీసుకున్నాం అనుకున్నాం. సో మనకి ఏదైతే క్వశ్చన్లో మనకి ఇచ్చాడో దాన్నే మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం. 59 to 73 వరకు మనం ఆర్డర్లో వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీనికి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఏం ఫాలో అవ్వక్కర్లేదు. ఆరోహణ అవరోహణ క్రమాలు ఏమి కూడా మనం ఇక్కడ అనుసరించక్కర్లేదు. దీన్ని మనం నార్మల్గా నోట్ చేసేసుకోవచ్చు. సో థర్డ్ కాలం సిగ్మా డిఎక్స్ అంటే మనకి ఇచ్చిన డేటా వాల్యూస్ ఎక్స్ నుండి మనం థర్డ్ కాలం సిగ్మా డిఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎక్స్ వాల్యూలో నుండి ఏదైనా ఒక ఎజ్యూమెడ్ మీని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ లీస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి అన్ని పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, నెగిటివ్ వాల్యూస్ ఉండవు, ప్లస్ మైనస్. సో అలా ఏమీ మనకి ఇక్కడ ప్రాబ్లం ఉండదు. అందుకని మనం ఎప్పుడు కూడా లీస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఫైనల్ మనకు ఆన్సర్ పాజిటివ్గా వస్తుంది. సో సిగ్మా డిఎక్స్ 59 లీస్ట్ నెంబర్ కాబట్టి నేను 59ని ఎజ్యూమెడ్ మీన్గా తీసుకున్నాను. అంటే ఇచ్చిన దత్తాంశం ఎక్స్ వాల్యూలో నుండి తక్కువ నెంబర్, అతి తక్కువ నెంబర్ని మనం ఊహించిన అంక మధ్యమంగా తీసుకుంటే మనకి ప్రాబ్లం చేసేటప్పుడు ఎలాంటి డిఫికల్ట్ అనేది ఉండదు ఇక్కడ. సిగ్మా డిఎక్స్. సో ఏ ఈక్వల్ టు 59. 59లోంచి 59 లెస్ చేస్తే ఫస్ట్ వాల్యూ 0. అలాగే 60లో నుండి 59 లెస్ చేస్తే 1, 62లో నుండి 59 లెస్ చేస్తే 3, 63లో నుండి 59 లెస్ చేస్తే 4, 65లో నుండి 59 లెస్ చేస్తే 6, 67లో నుండి 59 లెస్ చేస్తే 8, 68లో నుండి 59 లెస్ చేస్తే 9, 69లో నుండి 59 లెస్ చేస్తే 10. ఇలా నేను చివరి వరకు నాకు ఇచ్చిన డేటా వాల్యూస్లో నుండి ఇదే 59ని లెస్ చేసుకుంటూ వచ్చాను. నాకు ఇక్కడ 0, 1, 3, 4, 6, 8, 9, 10, 11, 12, 13, 14 డీవియేషన్స్ వచ్చాయి. విచలనాలు కనుక్కున్నాను. సో దీన్ని నేను టోటల్ చేస్తే సిగ్మా డిఎక్స్ ఈక్వల్ టు 91. సో టోటల్ చేశాను. ఇప్పుడు నాకు ఫార్ములా ప్రకారం సిగ్మా డిఎక్స్ ఎంత వచ్చిందంటే 91. అదేవిధంగా ఇచ్చిన దత్తాంశం మొత్తం టోటల్ చేస్తే సిగ్మా డిఎక్స్ ఈక్వల్ టు 91. అలాగే ఇక్కడ ఫార్ములా ప్రకారం ఎన్ వాల్యూ, ఎన్ ఈక్వల్ టు 12 మెంబర్స్ ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 12, ఎన్ అంశాల మొత్తం 12. అదేవిధంగా ఫార్ములాలో ఏ ఈక్వల్ టు ఎజ్యూమెడ్ మీన్, ఆల్రెడీ నేను డీవియేషన్స్ ఈ విచలనాలు కనుక్కోవడానికి ముందుగానే నేను ఒక ఊహించిన అంక మధ్యమాన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఎజ్యూమెడ్ మీన్ని. అది నాకు ఏ ఈక్వల్ టు 59. సో మనం ఇలా ఇక్కడ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఫార్ములా ప్రకారం మనకి ఇచ్చిన వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం, ఫార్ములాలో అప్లై చేయాలి. దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా డిఎక్స్ బై ఎన్. హియర్ ఏ ఈక్వల్ టు 59 అనుకున్నాం మనం. ఇక్కడ మనకి ఎజ్యూమెడ్ మీన్ 59 అయ్యింది. సో సిగ్మా డిఎక్స్ ఫార్ములా ప్రకారం సిగ్మా డిఎక్స్ ఈక్వల్ టు టోటల్ మనకి 91
సో n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఐటమ్స్, ఇక్కడ n ఈక్వల్ టు నాకు 12, n అంశాల మొత్తం 12. సో n ఈక్వల్ టు 12. ఫార్ములా నోట్ చేసిన తర్వాత ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫార్ములాని మనం ఇక్కడ విభజించుకున్న తరువాత అప్పుడు దాన్ని మనం అప్లై చేయాలి. దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ఎజ్యూమెడ్ మీన్ అంటే ఊహించిన అంక మధ్యమం ఏ ఈక్వల్ టు 59 ప్లస్ సిగ్మా డిఎక్స్ ఈక్వల్ టు 91, ఎన్ ఈక్వల్ టు 12, ఎన్ అంశాల మొత్తం. సో నేను ఇక్కడ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అవన్నీ ఫార్ములాలోకి తీసుకొచ్చి అప్లై చేశాను. ఏదైతే నేను ఇక్కడ విభజించానో దాన్ని నేను ఫార్ములాలో ప్రతిక్షేపించాను. ప్రతిక్షేపించిన తర్వాత క్యాలిక్యులేట్ చేయాలి దీన్ని మనం. సో ఎప్పుడు కూడా ఈ ఏ ప్లస్ అంటే 59 ప్లస్ ని మనం కదపకూడదు, చివరి వరకు అలాగే ఉంచాలి. సో ఫస్ట్ మనం డివైడ్ చేసేసుకోవాలి. సో 91/12 ఈ రెండింటిని డివైడ్ చేసిన తర్వాత అప్పుడు ఏ వాల్యూకి మనం దాన్ని యాడ్ చేసుకోవాలి. 91/12ని భాగించిన తర్వాత నేను ఏ వాల్యూకి దాన్ని యాడ్ చేశాను. మనం క్యాలిక్యులేషన్ అదే విధంగా చేయాలి. సో డివైడ్ చేస్తే 7.58 వచ్చింది. ఇప్పుడు నాకు ఏ వాల్యూ 59 ప్లస్ 7.58, ఇంకా ఏ ప్లస్ ఉండిపోయింది కాబట్టి దీనికి నేను దీన్ని యాడ్ చేశాను. టోటల్గా నాకు ఆన్సర్ 66.58. సో ఏ ఎక్స్ బార్ ఈక్వల్ టు 66.58. ఇండివిజువల్ సిరీస్ షార్ట్ కట్ మెథడ్లో మనం ప్రాబ్లమ్ని ఈ విధంగా చేయొచ్చు. ఏఎం క్యాలిక్యులేట్ చేయడంలో వ్యక్తిగత శ్రేణుల్లో పరోక్ష పద్ధతిలో మనం ఈ విధంగా లెక్కించవచ్చు. అదే విధంగా ఇక్కడ అంక మధ్యమం అర్థమెటిక్ మీన్ ని డిస్క్రీట్ సిరీస్ లో నేను స్టార్టింగ్ లో మీకు ఫస్ట్ మెథడ్ ఏం చెప్పాను, ఇండివిజువల్ సిరీస్ అర్థమెటిక్ మీన్ మనం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కేంద్ర స్థానపు కొలతల్లో నేను మీన్ అంక మధ్యమం గురించి చెప్తున్నాను. దాన్ని 3 రకాలుగా మనం విభజించాం. అంక మధ్యమము, మధ్యగతము, బాహుళకము ఇవన్నీ తీసుకుని నేను ఫస్ట్ అంక మధ్యమాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఈ ఏఎం ని 3 టైప్స్ గా డివైడ్ చేశాను. ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. ఇండివిజువల్ సిరీస్ లో మనం డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్ లో ప్రాబ్లమ్ ని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఇదే అంక మధ్యమాన్ని డిస్క్రీట్ సిరీస్ అంటే విచ్ఛిన్న శ్రేణులు, అంక మధ్యమాన్ని విచ్ఛిన్న శ్రేణుల్లో ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకుంటున్నాం. అర్థమెటిక్ మీన్ ఇన్ ఏ డిస్క్రీట్ సిరీస్. ఇన్ ఏ డిస్క్రీట్ సిరీస్ డేటా ఆర్ groups. Discrete means where frequencies are given but the variables is without class interval of consists of observation and frequencies of respective observation. Arithmetic mean can be calculated in 2 methods. అంక మధ్యమాన్ని విచ్ఛిన్న శ్రేణుల్లో మనం ఇక్కడ 2 పద్ధతుల్లో లెక్కించవచ్చు. వ్యక్తిగత శ్రేణుల్లో లాగే విచ్ఛిన్న శ్రేణుల్లో కూడా 2 పద్ధతుల్లో లెక్కిస్తున్నాం. అర్థమెటిక్ మీన్ ని ఇండివిజువల్ సిరీస్ లో ఎలా అయితే మనం డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్ లో క్యాలిక్యులేట్ చేసామో అదే విధంగా డిస్క్రీట్ సిరీస్ లో కూడా మనం డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్ లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో డిస్క్రీట్ సిరీస్ లో డైరెక్ట్ మెథడ్, ఫస్ట్ వన్ డైరెక్ట్ మెథడ్, సెకండ్ వన్ షార్ట్ కట్ మెథడ్. విచ్ఛిన్న శ్రేణుల్లో ఫస్ట్ వన్ ప్రత్యక్ష పద్ధతి, సెకండ్ వన్ పరోక్ష పద్ధతి. సో ప్రత్యక్ష పద్ధతి డైరెక్ట్ మెథడ్. సో స్టెప్స్: మల్టిప్లైడ్ ద వేరియబుల్స్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీ అండ్ ఫైండ్ అవుట్ ఇట్ టోటల్, దట్ ఈస్ సిగ్మా ఎఫ్ఎక్స్. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన డేటా వాల్యూస్ అన్నిటినీ మనం పౌనః పున్యాలు ముందుగా మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. సో పౌనః పున్యాలు మొత్తాన్ని మనం సంకలనం చేయాలి. యాడ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ టు ఆబ్టైన్ ఇట్స్ టోటల్. సెకండ్ పాయింట్ ప్రకారం ఇచ్చిన పౌనః పున్యాలు మొత్తాన్ని మనం సంకలనం కూడాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇచ్చిన పౌనః పున్యాలను అలాగే ఇచ్చిన డేటా వాల్యూస్ ని దత్తాంశాన్ని మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ సిగ్మా ఎఫ్ఎక్స్ వస్తుంది. ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. సో ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ ద వేరియబుల్, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ మల్టిప్లైడ్ విత్ ద రెస్పెక్టివ్ వేరియబుల్స్, ఎన్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ ద వేరియబుల్స్. మనం ఎక్స్ వాల్యూ నుండి
వాల్యూ ఆఫ్ వేరియబుల్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. సో అలాగే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ మల్టిప్లైడ్ విత్ ద రెస్పెక్టివ్ వేరియబుల్స్. మనం పౌనఃపున్యాల్ని అలాగే ఇచ్చిన దత్తాంశాన్ని గుణించగా మనకి సిగ్మా ఎఫ్ఎక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇచ్చిన డేటా వాల్యూస్ నుండి ఫ్రీక్వెన్సీని అలాగే ఇచ్చిన డేటా వాల్యూస్ ఎక్స్ని మనం మల్టిప్లై చేస్తే సిగ్మా ఎఫ్ఎక్స్ అనేది మనం ఫైండ్ చేయొచ్చు. సో నెక్స్ట్ n ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, ఇచ్చిన అంశాల మొత్తం సంఖ్య. ఇక్కడ ఒక ప్రాబ్లం చూద్దాం ఎగ్జాంపుల్గా. సో డిస్క్రీట్ సిరీస్లో ఏఎంను క్యాలిక్యులేట్ చేసే మెథడ్. అందులో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి డైరెక్ట్ మెథడ్. అంక మధ్యమాన్ని విచ్ఛిన్న శ్రేణుల్లో లెక్కించడం. దాన్ని మనం మొదటి పద్ధతి ప్రత్యక్ష పద్ధతిలో చేస్తున్నాం. క్యాలిక్యులేట్ ఏఎం ఫర్ ద ఫాలోయింగ్ డేటా x ఈక్వల్ టు 4, 8, 12, 16, 20, f ఈక్వల్ టు 6, 12, 18, 15, 9. ఇక్కడ మనకి వ్యక్తిగత శ్రేణుల్లో ఓన్లీ ఎక్స్ వాల్యూస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. విచ్ఛిన్న శ్రేణుల్లో అయితే మనకి పౌనఃపున్యాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనం రెండింటిని బేస్ చేసుకుని ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 3 కాలమ్స్ మనం డ్రా చేసుకుంటున్నాం ప్రాబ్లం ప్రకారం సొల్యూషన్కి. మార్క్స్ ఫస్ట్ కాలం ఇచ్చిన డేటా వాల్యూస్ మార్క్స్, ఎక్స్ వాల్యూస్ని నోట్ చేస్తాం. ఏదైతే మనకి సమ్లో ఇచ్చారో దాన్నే మనం యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేస్తాం. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, విద్యార్థుల సంఖ్య. మనం పౌనఃపున్యం అక్కడ ఫ్రీక్వెన్సీ అని ఇచ్చాడు, నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దాన్ని మనం ఫ్రీక్వెన్సీగా రాసుకోవచ్చు. సో ఎఫ్ అంటే ది పౌనఃపున్యం మొత్తం, దాన్ని మనం ఎఫ్తో సూచిస్తాం. 6, 12, 18, 15, 9 యాజ్ ఇట్ ఈస్గా సమ్లో ఏదైతే ఉందో దాన్ని నోట్ చేయొచ్చు. సో థర్డ్ కాలం వచ్చేసరికి పౌనఃపున్యాలను అలాగే ఎక్స్ వాల్యూస్ని రెండింటిని మల్టిప్లై చేయాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూనే ఎఫ్ఎక్స్ అవుతుంది. డైరెక్ట్ మెథడ్లో చేస్తున్నాం డిస్క్రీట్ సిరీస్ని. ఎఫ్ ఇంటూ ఎక్స్, ఎఫ్ఎక్స్ అంటే ఎఫ్ ఇంటూ ఎక్స్ మనం చేయగా మల్టిప్లై చేయాలి. ఎఫ్ వాల్యూని ఎక్స్ వాల్యూస్ని గుణించాలి, గుణించగా వచ్చేదే ఎఫ్ఎక్స్ అవుతుంది. 4 into 6, 24, 8 into 12, 96, 12 into 18, 216, 16 into 15, 240, 20 into 9, 180. ఈ విధంగా మనం గుణించగా మల్టిప్లై చేయగా మొత్తం టోటల్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 756. సో ఈ ఎఫ్ఎక్స్ వాల్యూస్ని మొత్తం మనం టోటల్ చేస్తేనే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 756. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఎక్స్ అనేది మర్చిపోకూడదు. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 756. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని మనం టోటల్ చేస్తే n ఈక్వల్ టు 60. సో దీనికి మనం ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది నేను పౌనఃపున్యాలు మనకు ఆల్రెడీ లెక్కలో ఇవ్వడం జరిగింది కాబట్టి విచ్ఛిన్న శ్రేణుల్లో ఇస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా మనం ఏదైతే మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇవ్వడం జరిగిందో దాన్ని మనం ఇక్కడ టోటల్ చేయాలి. సో 6 + 12 + 18 + 15 + 9 మొత్తం అన్నిటిని మనం యాడ్ చేయాలి, కూడి సంకలనం చేయాలి. అప్పుడు మాత్రమే n ఈక్వల్ టు 60 వస్తుంది. ఫార్ములా అప్లై చేస్తే దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు టోటల్ 756 ఆల్రెడీ చేయడం జరిగింది, పైన టేబుల్లో ఉంది. సో ఎన్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, విద్యార్థుల సంఖ్య పౌనఃపున్యాల మొత్తంను నేను సంకలనం చేస్తే ఇక్కడ మనకి n ఈక్వల్ టు 60 వచ్చింది. n ఈక్వల్ టు 60 నోట్ చేశాను. ఫార్ములా నోట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఫార్ములాను అప్లై చేయాలి. దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ టోటల్ 756. సో n ఈక్వల్ టు టోటల్ 60. ఈ రెండింటిని ఫార్ములా ప్రకారం డివైడ్ ఉంది, డివిజన్ చేసాం. సో దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 12.6. ఫైనల్లీ డిస్క్రీట్ సిరీస్లో డైరెక్ట్ మెథడ్లో ఏఎం ఆన్సర్, ఎక్స్ బార్ ఆన్సర్ 12.6. చివరిగా ఇక్కడ విచ్ఛిన్న శ్రేణుల్లో ప్రత్యక్ష పద్ధతిలో అంకమధ్యమాన్ని లెక్కించగా అంకమధ్యమం యొక్క గుర్తు ఎక్స్ బార్ కాబట్టి ఎక్స్ బార్ ఈక్వల్ టు 12.6 వచ్చింది. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్రీట్ సిరీస్ విచ్ఛిన్న శ్రేణులను పరోక్ష పద్ధతిలో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దాన్ని మనం డిస్క్రీట్ సిరీస్ షార్ట్ కట్ మెథడ్ అంటాం. సో స్టెప్స్, దీన్ని లెక్కించే విధానం, దశలు. ద ఫస్ట్ వన్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ is considered as assumed mean, that is a. Second point, deviations are
computed for x from the assumed mean, that is dx. Third point, multiply each dx with respective frequencies, its total is obtained. Fourth point, add the number of frequencies. ఫస్ట్ పాయింట్ అంటే ఇచ్చిన దత్తాంశం నుండి మనకి ఎక్స్ వాల్యూస్ నుండి ఊహించిన అంక మధ్యమం, ఇచ్చిన డేటా వాల్యూస్ నుండి ఎజ్యూమెడ్ మీన్ ని ఫైండ్ చేయాలి. ఇచ్చిన దత్తాంశం నుండి ఊహించిన అంక మధ్యమాన్ని తీసుకున్నాం. సెకండ్ పాయింట్, ఊహించిన అంక మధ్యమం ద్వారా ఇచ్చిన దత్తాంశంలో నుండి విచలనాలను మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇచ్చిన డేటా వాల్యూస్ నుండి ఎజ్యూమెడ్ మీన్ ని తీసుకుని డీవియేషన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా థర్డ్ పాయింట్, సో ఇక్కడ మనం డేటా వాల్యూస్ నుండి డీవియేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది కాబట్టి ఎజ్యూమెడ్ మీన్ ద్వారా. సో ఆ డీవియేషన్స్ ని మనం పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేయాలి. థర్డ్ పాయింట్, మనం ఏ డీవియేషన్స్ అయితే ఫైండ్ అవుట్ చేసామో ఆ డీవియేషన్స్ ని మనం ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేయాలి. సో దట్ ఈస్ సిగ్మా ఎఫ్డిఎక్స్. ఫోర్త్ పాయింట్, సో మొత్తం పౌనఃపున్యాలను సంకలనం చేయాలి. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఫ్రీక్వెన్సీ, యాడ్ ద నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మొత్తాన్ని టోటల్ చేయాలి. దట్ ఈస్ ఎన్. ఇక్కడ ఫార్ములా ఇవ్వడం జరిగింది. దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై ఎన్. ఫార్ములాను అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం ఏ ప్లస్ ఎజ్యూమెడ్ మీన్ తెలుసుకున్నాం, సిగ్మా ఎఫ్డిఎక్స్ ఫ్రీక్వెన్సీని అలాగే డీవియేషన్స్ ని మల్టిప్లై చేస్తే సిగ్మా ఎఫ్డిఎక్స్ అనేది మనకి ఇక్కడ ఎఫ్డిఎక్స్ అనే కాలమ్ ని మనం తయారు చేసుకున్నాం. సో నెక్స్ట్ ఎన్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ని మనం ఫైండ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ గా ఒక ప్రాబ్లమ్ ని అబ్జర్వ్ చేద్దాం. క్యాలిక్యులేట్ AM ఫర్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ ఇచ్చిన దత్తాంశం నుండి అంక మధ్యమాన్ని లెక్కించండి. x ఈక్వల్ టు 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60. సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 2, 4, 22, 40, 50, 30, 14, 15, 10, 8, 5. ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ ఏమి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఆరోహణ అవరోహణ క్రమాలు ఏమి ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. యాజ్ టీజ్ గా లెక్కను ఫాలో అయిపోవచ్చు ప్రాబ్లమ్ ని. సో డిస్క్రీట్ సిరీస్, షార్ట్ కట్ మెథడ్, AM ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇచ్చిన శ్రేణులు, పరోక్ష పద్ధతి, అంక మధ్యమము. ఇక్కడ మనకి 4 కాలమ్స్ ని టేబుల్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ కాలమ్ మార్క్స్, ఎక్స్ తో సూచిస్తున్నాం. సెకండ్ కాలమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, థర్డ్ కాలమ్ డిఎక్స్, ఫోర్త్ కాలమ్ ఎఫ్డిఎక్స్, ఎఫ్ ఇంటూ డిఎక్స్. ఫస్ట్ కాలమ్ మార్క్స్, ఏదైతే డేటా వాల్యూస్ ఇవ్వడం జరిగిందో యాజ్ టీజ్ గా నోట్ చేసాం. సెకండ్ కాలమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని మనం యాజ్ టీజ్ గా నోట్ చేసాం. ఎన్ ఈక్వల్ టు విద్యార్థుల సంఖ్య, లెక్కలో ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం యాజ్ టీజ్ గా నోట్ చేసి టోటల్ చేయాలి. సో దాన్నే ఎన్ ఈక్వల్ టు 200 అని తీసుకున్నాం. థర్డ్ కాలమ్ వచ్చేసరికి డిఎక్స్, అంటే ఇచ్చిన డేటా వాల్యూస్ నుండి మనం థర్డ్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే అక్కడ స్టెప్స్ లో ఇచ్చిన డేటా వాల్యూస్ నుండి ఎజ్యూమెడ్ మీన్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ఎజ్యూమెడ్ మీన్ ఇచ్చిన దత్తాంశం నుండి ఊహించిన అంక మధ్యమాన్ని సెలెక్ట్ చేసుకుని దాని నుండి విచలనాలు, ఇచ్చిన డేటా వాల్యూస్ నుండి ఎజ్యూమెడ్ మీన్ సెలెక్ట్ చేసుకుని దాని నుండి డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేసాం. సో డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు 10. సో ఎక్స్ వాల్యూ 10, 10 మైనస్ 10 0. సో ఎక్స్ వాల్యూ 15, ఏ వాల్యూ 10. సో 15 మైనస్ 10 5. సో ఈ విధంగా మనం ఆర్డర్లో డీవియేషన్స్ అనేవి ఎజ్యూమెడ్ మీన్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ విధంగా మనం ఎక్స్ వాల్యూ నుండి ఊహించిన అంక మధ్యమాన్ని తీసుకుని విచలనాలను కనుక్కున్నాం, ఆర్డర్లో నోట్ చేసాం. సో లాస్ట్ కాలం వచ్చేసరికి ఎఫ్డిఎక్స్. ఈ ఎఫ్డిఎక్స్ అంటే ఎఫ్ ఇంటూ డిఎక్స్. మనకి ఇచ్చిన పౌనఃపున్యంని మనం ఫ్రీక్వెన్సీ, దీన్ని మనం ఎఫ్తో సూచించవచ్చు అని అనుకున్నాం. ఈ ఎఫ్ని డిఎక్స్ మనం కనుక్కున్న డీవియేషన్స్ని, ఇక్కడ ఇచ్చిన ఫ్రీక్వెన్సీని, మనం ఫైండ్ చేసిన విచలనాలని రెండింటిని మల్టిప్లై గుణించగా వచ్చేదే ఎఫ్డిఎక్స్. సో అలా
2 ఇంటూ 0, 4 ఇంటూ 5, 22 ఇంటూ 10. సో ఈ విధంగా మనం ఎఫ్డిఎక్స్ని ఫైండ్ అవుట్ చేసాం. దీనంతటిని మనం టోటల్ చేస్తే సిగ్మా ఎఫ్డిఎక్స్ ఈక్వల్ టు 4545 వచ్చింది. ఇక్కడ మనం ఫార్ములా అబ్జర్వ్ చేస్తే దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై ఎన్. సో ఏ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఊహించిన అంక మాధ్యమం ఎజ్యూమెడ్ మీన్ 10. సో సిగ్మా ఎఫ్డిఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఇచ్చిన డేటా వాల్యూస్ ని మనం టోటల్ చేయగా వచ్చిన టోటల్ 4545. n ఈక్వల్ టు 200 మనకి ఇచ్చిన n వాల్యూ. ఈ విధంగా మనం ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తే ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ 10, ఏ వాల్యూ 10 ప్లస్. సో సిగ్మా ఎఫ్డిఎక్స్ ఈక్వల్ టు 4545 బై n ఈక్వల్ టు 200. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏ ఈక్వల్ టు 10. సో సిగ్మా ఎఫ్డిఎక్స్ ఈక్వల్ టు 4545. దాన్ని మనం ఎన్ వాల్యూ 200. సో ఫస్ట్ ఏ వాల్యూని అలాగే ఉంచి ఇక్కడ డివిజన్ ఉంది. సో ఫస్ట్ డివిజన్ చేసుకోవాలి. భాగించగా 22.725 వచ్చింది. సో ఏ వాల్యూ 4545 బై 200 చేస్తే 22.725. 2 డిజిట్స్ తీసుకోవాలి పాయింట్ తర్వాత ఎప్పుడు కూడా. సో ఇక్కడ మిగిలిపోయిన ఏ వాల్యూని మనం భాగించగా డివైడ్ చేయగా వచ్చిన ఆన్సర్కి యాడ్ చేసుకుంటే 10 ప్లస్ 22.725. టోటల్ వాల్యూ 32.725. టోటల్ ఆన్సర్ ఏఎం ఈక్వల్ టు డిస్క్రీట్ సిరీస్లో ఎక్స్ బార్ ఈక్వల్ టు 32.725. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ మనం తీసుకోవచ్చు. కంటిన్యూ చేయనా పర్లేదు. Continue series. The next topic, continuous series. In a continuous series, frequencies are grouped under a range of variables called as class interval. As the exact value of each frequency is unknown, the mid value of each class is used to represent the values in the class intervals, and this considered as the observations column, that is X, for computation of arithmetic mean. సో ఇక్కడ మనం కంటిన్యూస్ సిరీస్ అంక మధ్యమముని అవిచ్ఛిన్న శ్రేణులు 3వ పద్ధతికి వచ్చాం లెక్కించడానికి. అంక మధ్యమాన్ని అవిచ్ఛిన్న శ్రేణులు లో లెక్కిస్తున్నాం. 3వ పద్ధతికి వచ్చాం. అర్థమెటిక్ మీన్ ని కంటిన్యూస్ సిరీస్ లో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. అంక మధ్యమాన్ని అవిచ్ఛిన్న శ్రేణుల్లో లెక్కించడానికి ఇక్కడ మరో 3 పద్ధతులు మనకు ఉన్నాయి. సో కంటిన్యూస్ సిరీస్ లో ఏఎం ని క్యాలిక్యులేట్ చేయడానికి మరో 3 మెథడ్స్ ని మనం ఫాలో అవ్వాలి. మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్. ద ఫస్ట్ వన్, ఏఎం కెన్ బి క్యాలిక్యులేటెడ్ అండర్ 3 methods. The first one, direct method. The second one, shortcut method. The third one, step deviation method. Important method finally. So the first one, direct method. Pratyaksha paddhati. First point, calculate the mid values of the class interval. ఇక్కడ మనం ఇచ్చిన తరగతి అంతరాలకు మధ్య విలువలను లెక్కించాలి ముందుగా. దట్ ఈస్ m by x. దీన్ని మనం ఎలా లెక్కించవచ్చు అంటే దట్ ఈస్ m by x. దీనికి మరో చిన్న సూచన కూడా ఉంది. ఇంకో కీ పాయింట్ L1 ప్లస్ L2 బై 2. ఇలా కూడా ఫాలో అయ్యి మనం ఇచ్చిన డేటా వాల్యూస్ అంటే క్లాస్ ఇంటర్వెల్కి మిడ్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సెకండ్ పాయింట్, ఈచ్ మిడ్ వాల్యూ ఈజ్ టు బి మల్టిప్లైడ్ విత్ ద రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్ అండ్ ఇట్స్ టోటల్ ఈజ్ ఆబ్టైన్డ్, దట్ ఈజ్ సిగ్మా ఎఫ్ఎం. మనం ఇచ్చిన డేటా వాల్యూస్కి మధ్య విలువలు లెక్కించిన తర్వాత దాని నుండి మనం ఎఫ్ఎం కాలం సిగ్మా ఎఫ్ఎంని మనం ఫైండ్ అవుట్ చేయాలి.
ఇచ్చిన డేటా వాల్యూస్ నుండి మిడ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సిగ్మా ఎఫ్ఎంని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన దత్తాంశం నుండి మధ్య విలువలు లెక్కించిన తర్వాత ఎఫ్ఎంని ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ పాయింట్, టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఆబ్టైన్డ్ దట్ ఈస్ ఎం. యూజ్ డైరెక్ట్ మెథడ్ టు ఫైండ్ దట్ ఈస్ ఎక్స్ బార్. అదేవిధంగా మనం ఇచ్చిన పౌనఃపున్యాల మొత్తాన్ని కూడా సంకలనం చేయాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం అబ్జర్వ్ చేద్దాం. అవిచ్చిన శ్రేణులు కంటిన్యూస్ సిరీస్లో ఏఎంని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ మెథడ్, వెరీ ఇంపార్టెంట్ మోడల్. ద ఫస్ట్ వన్, యూజ్ డైరెక్ట్ మెథడ్ టు ఫైండ్ ఎక్స్ బార్. ఇచ్చిన దత్తాంశం నుండి ప్రత్యక్ష పద్ధతిలో ఎక్స్ బార్ని క్యాలిక్యులేట్ చేయండి. ఎక్స్ బార్ అంటే ఏఎం అనుకున్నాం, ఏఎంని మనం అర్థమెటిక్ మీన్ అనుకున్నాం. సో ఫైనల్లీ మనం ఎక్స్ బార్ అనే పిలుస్తూ ఉంటాం. ఇక్కడ మనకి ఇన్కమ్, ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరిగింది. ఆదాయము, పౌనఃపున్యము ఇవ్వడం జరిగింది. ఆదాయము, తరగతి అంతరాలు, అవిచ్చిన శ్రేణులు, కంటిన్యూస్ సిరీస్ అంటేనే మనకి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ వస్తాయి. అవిచ్చిన శ్రేణులు అంటేనే ఇక్కడ తరగతి అంతరాలే ఇస్తాడు లెక్కలో. సో దాని నుండి మనం మధ్య విలువలు లెక్కించి అప్పుడు మనం ఫైనల్లీ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన డేటా వాల్యూస్ క్లాస్ ఇంటర్వెల్స్గా ఉంటాయి కాబట్టి వాటిని మనం మిడ్ వాల్యూస్గా మార్చుకుని మిడ్ వాల్యూస్ ద్వారా ఫైనల్లీ మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా సొల్యూషన్ చూస్తే కింద కంటిన్యూస్ సిరీస్, డైరెక్ట్ మెథడ్, ఏఎం. అవిచ్చిన శ్రేణులు ప్రత్యక్ష పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి ఏఎం. ఇక్కడ మనకి 4 కాలమ్స్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ కాలం ఇన్కమ్, ఏమైతే క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడో, ఏదైతే ఆదాయం ఇవ్వడం జరిగిందో దాన్ని యాజ్ టీజ్గా ఎక్స్, మనం ఎప్పుడు డేటా వాల్యూస్ని ఎక్స్ అని పిలుస్తాం కాబట్టి ఎక్స్ వాల్యూ కింద నోట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే పౌనఃపున్యము. పౌనఃపున్యాన్ని కూడా మనం యాజ్ టీజ్గా క్వశ్చన్లో ఏదైతే ఇవ్వడం జరిగిందో ప్రాబ్లంలో దాన్ని నోట్ చేసుకున్నాం. థర్డ్ కాలం వచ్చేసరికి ఎం, స్మాల్ ఎం అంటే మధ్య విలువలు, మిడ్ వాల్యూస్. స్మాల్ ఎం మధ్య విలువలు, మిడ్ వాల్యూస్. ఇక్కడ ఇచ్చిన దత్తాంశం అంటే తరగతి అంతరాల నుండి మధ్య విలువలు తీసుకున్నాం. మొదటి తరగతి అంతరం చూస్తే ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ని అబ్జర్వ్ చేస్తే 0 to 10, 0 + 10/2 చేస్తే అంటే L1 + L2/2. L1 అంటే లోయర్ వాల్యూ 0 ప్లస్ L2 అంటే అప్పర్ వాల్యూ 10. ఈ రెండింటిని యాడ్ చేసి డివైడ్ చేస్తే 15. ఈ విధంగా మనం మిగతా తరగతి అంతరాలకు, సో మిగతా క్లాస్ ఇంటర్వెల్స్కి కూడా ఈ విధంగానే L1 + L2/2. ఈచ్ క్లాస్ ఇంటర్వెల్కి మనం L1 + L2/2 అనే ఫార్ములా ద్వారా ఇక్కడ మిడ్ వాల్యూస్, మధ్య విలువలను ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ప్రతి తరగతి అంతరానికి కూడా, ప్రతి తరగతి అంతరాల యొక్క అవధులకు కూడా ఇక్కడ మనం మధ్య విలువలు లెక్కించాల్సి ఉంటుంది. దాన్ని L1 + L2/2 ఫార్ములా ద్వారా మనం చేస్తున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 10 + 20/2, 25. 20 + 30/2, 35. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి మిడ్ వాల్యూస్ని. ది లాస్ట్ కాలం ఎఫ్ఎం అంటే పౌనఃపున్యాలు, ఫ్రీక్వెన్సీ కాలంని బేస్ చేసుకున్నాం. అలాగే ఎం, స్మాల్ ఎం, మిడ్ వాల్యూస్. ఏదైతే మనకి మధ్య విలువలు ఇచ్చాడో, మనం కనుక్కున్నామో క్లాస్ ఇంటర్వెల్స్ నుండి, వాటిని మనం తీసుకోవడం జరిగింది. ఈ రెండింటిని ఇప్పుడు గుణించాలి. ఈ 2 కాలమ్స్ని మల్టిప్లై చేస్తే లాస్ట్ ఫైనల్లీ ఎఫ్ఎం కాలంని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. 4 × 15, 7 × 25, 16 × 35. ఈ విధంగా మనం ఎఫ్ఎంని ఇక్కడ కనుక్కోవడం జరిగింది, క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఈ మొత్తం వాల్యూస్ని మనం ఆర్డర్లో టోటల్ చేస్తే ఫైనల్లీ సిగ్మా ఎఫ్ఎం = 3040 వచ్చింది. దీన్ని మనం ఫార్ములాలో అప్లై చేయాల్సి ఉంటుంది. దీన్ని మనం ఫార్ములాలో ప్రతిక్షేపించాలి, ఇంపార్టెంట్. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్, పౌనఃపున్యాల మొత్తం టోటల్ n = 70. టోటల్ అంటే ఇక్కడ ఏదో లెక్క పెట్టడం కాదు, ఇండివిజువల్గా మనం అన్నిటినీ కూడా యాడ్ చేయాలి, అంటే సంకలనం చేయాలి, కూడాలి. సో అన్ని కూడిన తర్వాత n = 70. దేర్ఫోర్ ఎక్స్ బార్ = సిగ్మా ఎఫ్ఎం = 3040ని ఇక్కడ మనం ఫార్ములాలో అప్లై చేసాం. అదేవిధంగా n = 70ని కూడా మనం ఫార్ములాలో అప్లై చేసాం. ఫార్ములా ప్రకారం డివైడ్ చేస్తే, రెండింటిని భాగిస్తే ఎక్స్ బార్ = 43.42. సిగ్మా ఎఫ్ఎం =
3040 n ఈక్వల్ టు 70. ఎప్పుడు కూడా ఫార్ములా నోట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు మనం ఫైనల్లీ క్యాలిక్యులేషన్ చేసి ఎక్స్ బార్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫార్ములాని నోట్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే విధంగా దాన్ని మనం ప్రతిక్షేపించిన తర్వాత అంటే డివైడ్ చేసిన తర్వాత మనకి ఫైనల్లీ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్, షార్ట్కట్ మెథడ్. when number of classes are more and frequencies are of larger values, then shortcut method is suitable because it reduces for the calculation. Also, 115% అయింది ఇక్కడ మనం. ఇదే లాస్ట్, స్పీడ్గా చెప్తా. షార్ట్ కట్ మెథడ్లో ఏఎంని క్యాలిక్యులేట్ చేసే విధానం. ద ఫస్ట్ పాయింట్, క్యాలిక్యులేట్ ద మిడ్ వాల్యూస్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. ఇచ్చిన డేటా వాల్యూస్ నుండి మధ్య విలువలు లెక్కించాలి. సెకండ్ పాయింట్, సెలెక్ట్ వన్ ఆఫ్ ద వాల్యూస్ ఇన్ స్మాల్ m ఫర్ ఎజ్యూమెడ్ మీన్. అంటే ఇచ్చిన దత్తాంశం నుండి ఎజ్యూమెడ్ మీన్ ద్వారా, ఇచ్చిన దత్తాంశం అంటే ఇక్కడ మనం మధ్య విలువలను తీసుకుని ఊహించిన అంక మధ్యమాన్ని కనుక్కోవాలి. థర్డ్ పాయింట్, క్యాలిక్యులేట్ డీవియేషన్స్ ఆఫ్ మిడ్ వాల్యూస్ ఫ్రమ్ ఎజ్యూమెడ్ మీన్. మనం ఇచ్చిన దత్తాంశం అంటే మనం మధ్య విలువల్ని లెక్కించుకున్నాం. ఎందుకంటే తరగతి అంతరాల్ని మధ్య విలువల్లోకి మార్చుకుంటే మాత్రమే మనకి ఊహించిన అంక మధ్యం అనేది ఎలా తీసుకోవాలో తెలుస్తుంది. సో ఆ మధ్య విలువల నుండి మనం ఊహించిన అంక మధ్యమాన్ని తీసుకుందాం. క్లాస్ ఇంటర్ వాల్యూస్ని మనం మిడ్ వాల్యూస్లోకి మార్చుకుని ఆ మిడ్ వాల్యూస్లో నుండి మనం ఎజ్యూమెడ్ మీన్ని సెలెక్ట్ చేసుకుని దాని నుండి మాత్రమే డీవియేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి సో ఈ విధంగా మనం క్లాస్ ఇంటర్వెల్ని మిడ్ వాల్యూస్గా మార్చేసి ఆ మిడ్ వాల్యూస్ నుండి ఎజ్యూమెడ్ మీన్ సెలెక్ట్ చేసుకుని దాని నుండి డీవియేషన్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైనలీ ఫోర్త్ పాయింట్, మల్టిప్లై ఈచ్ డీవియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీస్ అండ్ యాడ్ ఆల్ ద ప్రొడక్ట్స్ టు ఆబ్టైన్ ఇట్స్ టోటల్, దట్ ఈస్ సిగ్మా FDM. క్యాలిక్యులేట్ చేయాలి మనం. అంటే మనం ఫ్రీక్వెన్సీని అలాగే మనం ఫైండ్ అవుట్ చేసిన డీవియేషన్స్ని రెండింటిని కూడా మల్టిప్లై చేస్తే ఫైనల్లీ మనకి ఇక్కడ సిగ్మా FDM అనేది మనకి కాలం అనేది రెడీ అవుతుంది. సో లాస్ట్ వన్, ఫైండ్ ద టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. పౌనఃపున్యాలు మొత్తం కూడా సంకలనం చేసుకోవాలి. దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా FDM బై n. ఏ ఈక్వల్ టు ఎజ్యూమెడ్ మీన్, సిగ్మా FDM ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫ్రీక్వెన్సీని డీవియేషన్స్ని మల్టిప్లై చేసి దాన్ని మనం టోటల్ చేస్తే సిగ్మా FDM అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఐటమ్స్, ఏ ఈక్వల్ టు ఊహించిన అంక మధ్యమం, సిగ్మా FDM ఈక్వల్ టు పౌనఃపున్యాలను డీవియేషన్స్ను మనం గుణించగా, పౌనఃపున్యాలను విచలనాలను మనం గుణించగా సిగ్మా FDM అనేది మనకు వస్తుంది. n ఈక్వల్ టు n అంశాల మొత్తం సంఖ్య. ఫస్ట్ పాయింట్, క్యాలిక్యులేట్ AM ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఇచ్చిన దత్తాంశం నుండి అంక మధ్యమాన్ని లెక్కించాలి. ఇక్కడ మనకి ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. దీని నుండి మనం సొల్యూషన్ ఎలా చేయాలో కనుక్కుందాం. మనం ఏఎంని షార్ట్ కట్ మెథడ్లో చేస్తున్నాం. ఫస్ట్ ఏఎంని డైరెక్ట్ మెథడ్లో చేసాం. ఇది మనకి కంటిన్యూస్ సిరీస్. మనం కంటిన్యూస్ సిరీస్లో ఏఎంని డైరెక్ట్ మెథడ్లో కంప్లీట్ చేసాం. సెకండ్ షార్ట్ కట్ మెథడ్కి వచ్చాం. షార్ట్ కట్ మెథడ్లో ఎగ్జాంపుల్లో మనం ఉన్నాం ఇప్పుడు. సో ఆ ప్రాబ్లమ్ని మనం అబ్జర్వ్ చేస్తే మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. మార్క్స్ని క్లాస్ ఇంటర్వెల్ రూపంలో ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీస్. మార్క్స్ అనేవి మనకి ఇక్కడ తరగతి అంతరాలు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవి పౌనఃపున్యాలు. సో సొల్యూషన్ అబ్జర్వ్ చేస్తే క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ, ఎం, మిడ్ వాల్యూస్, డిఎం, FDM, ఈ విధంగా మనం 5 కాలమ్స్ని తీసుకోవడం జరిగింది. క్లాస్ ఇంటర్వెల్ తరగతి అంతరాలు ఏదైతే క్వశ్చన్లో ఇచ్చాడో యాస్టీస్గా నోట్ చేసాం. ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యాలు మనకి లెక్కలో ఏదైతే ఇచ్చాడో అవి యాస్టీస్గా తీసుకున్నాం. మిడ్
మిడ్ వాల్యూస్ ని కూడా అంటే క్లాస్ ఇంటర్వెల్స్ నుండి మనం మిడ్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దీనికి L1 ప్లస్ L2 బై 2 అనే కీ పాయింట్ ని మనం మర్చిపోకూడదు. L1 ప్లస్ L2 బై 2 అనే సూత్రం ద్వారా మనం మధ్య విలువలు అనేవి లెక్కిస్తున్నాం. L1 ప్లస్ L2 బై 2 అనే ఫార్ములా ద్వారా మధ్య విలువలు మిడ్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ గా చూస్తే 0 ప్లస్ 10/2 L1 0 L2 10/2 5 వచ్చింది. సో L1 10 ప్లస్ L2 20/2 10 ప్లస్ 20/2 15 L1 20 ప్లస్ L2 30/2 20 ప్లస్ 30/2 25. ఈ విధంగా ఆర్డర్లో మనం మధ్య విలువలు మిడ్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిఎం. ఈ డిఎం కాలమ్ని మనం మిడ్ వాల్యూస్, ఎందుకంటే తరగతి అంతరాలలో మనం మధ్య విలువలు అనేవి ఏ విధంగా తీసుకోవాలో తెలియదు కాబట్టి సో తరగతి అంతరాల్లో నుండి మధ్య విలువలను మనం L1 ప్లస్ L2/2 అనే ఫార్ములా ద్వారా మిడ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసాం. అదే విధంగా ఈ మిడ్ వాల్యూస్ నుండి మాత్రమే మనం డీవియేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన డేటా వాల్యూస్ ని మిడ్ వాల్యూస్ గా మార్చేసుకోవాలి. ఇచ్చిన దత్తాంశాన్ని మధ్య విలువగా మార్చేసుకుని ఈ మిడ్ వాల్యూస్ ని బేస్ చేసుకుని మనం డీవియేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మధ్య విలువని తీసుకునే మనం విచలనాల్ని కనుక్కోవాల్సి ఉంటుంది. ఇందులో మనం ఎస్యూమెడ్ మీన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. నేను లీస్ట్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే పాజిటివ్ ఆన్సర్ వస్తుందని చెప్పాను. సో లీస్ట్ వాల్యూ అతి తక్కువ విలువను సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ పాజిబుల్ వాల్యూ వస్తుంది. ఇక్కడ అతి తక్కువ వాల్యూ వచ్చేసరికి 5. ఎస్యూమెడ్ మీన్ 5ని తీసుకున్నాం. ఊహించిన అంక మధ్యమాన్ని 5ని తీసుకోవడం జరిగింది. సో A = 5. ఇక్కడ A = 5, M = 5. సో M మైనస్ A చేయాలి. మిడ్ వాల్యూస్ని స్మాల్ ఎంతో సూచిస్తాం. డిఎం డీవియేషన్స్కి సూత్రం ఏంటంటే M మైనస్ A. సో విచలనాలకి సూత్రం M మైనస్ A. స్మాల్ m = 5, ఎస్యూమెడ్ మీన్ A = 5, ఊహించిన అంక మధ్యమం 5. 5 మైనస్ 5 0. సో స్మాల్ m = 15, A = 5. సో 15 మైనస్ 5 10. సో స్మాల్ m = 25. సో A = 5. 25 మైనస్ 5 20. ఈ విధంగా మనం మిగతా వాల్యూస్ అన్నిటినీ కూడా ఆర్డర్లో డీవియేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ కాలం వచ్చేసరికి FDM అంటే ఫ్రీక్వెన్సీ కాలంని డిఎం డీవియేషన్స్ ఏవైతే మనం మిడ్ వాల్యూస్ నుండి మధ్య విలువ నుండి విచలనాలు తీసుకున్నామో దానిని ఈ పౌనఃపున్యాలను విచలనాలను ఫ్రీక్వెన్సీని డీవియేషన్స్ని రెండింటినీ కూడా మనం మల్టిప్లై చేయాలి. సో 4 × 0 0, 6 × 10 60, 10 × 20 ఈ 200. ఈ విధంగా మనం మిగతా వాల్యూస్ అన్నిటినీ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఫైనల్లీ మనం మొత్తం అయిపోయిన తర్వాత ఫైండ్ అవుట్ చేసేసిన తర్వాత మల్టిప్లై అయిపోయిన తర్వాత టోటల్ చేయాలి. సో టోటల్ చేయగా అన్ని వాల్యూస్ని యాడ్ చేసుకున్నాక FDM వాల్యూస్ ఫైనలీ సిగ్మా FDM = 1380, n = 50, నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో ఫార్ములా therefore x bar = a plus sigma FDM by n. సో A = హియర్ A = ఎస్యూమెడ్ మీన్ ముందుగానే మనం తీసుకోవడం జరిగింది. టేబుల్లో A = 5. సిగ్మా FDM = సో మనం ఫ్రీక్వెన్సీని డీవియేషన్స్ని మల్టిప్లై చేసాం, దాన్ని టోటల్ చేసాం. సిగ్మా FDM = 1380. పౌనఃపున్యాన్ని విచలనాల్ని రెండింటినీ కూడా మనం గుణించాం. ఆ గుణించిన మొత్తాన్ని సంకలనం చేసుకుంటూ వచ్చాం. సంకలనం చేయగా వచ్చిన ఫైనల్లీ ఆన్సర్ 1380. సో సిగ్మా FDM = 1380. సో n = 50. therefore x bar = 5 plus 1380. సో by 50 ఫార్ములా నోట్ చేశాను. సో A = 5, సిగ్మా FDM = 1380 by n = 50. సో x bar = 5 ప్లస్ అలాగే ఉంచండి. సో ఈ రెండింటిని డివైడ్ చేసుకుంటే 27.6. సో దానికి ఊహించిన అంక మధ్యమం ఎస్యూమెడ్ మీన్ని యాడ్ చేసుకుంటే x bar = 32.6. ఈ విధంగా మనం x బార్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఎందులో అవిచ్చిన శ్రేణుల్లో ప్రత్యక్ష పద్ధతి అయిపోయింది. పరోక్ష పద్ధతిలో అర్థమెటిక్ మీన్ కనుక్కున్నాం. కంటిన్యూస్ సిరీస్ డైరెక్ట్ మెథడ్ అయింది. షార్ట్ కట్ మెథడ్లో ఉన్నాం. షార్ట్ కట్ మెథడ్లో ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం. ది లాస్ట్ వన్ ఫైనలీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్.
సోపాన విచలనాల పద్ధతి. Arithmetic mean under continuous series is the most simplified method with short calculations. A common factor is taken and all the deviations dm are divided by that factor. ఇక్కడ మనం అంక మధ్యమాన్ని సోపాన విచలనాల పద్ధతిలో చేసే విధానం అనుసరిస్తున్నాం. అయితే మనకి ఇచ్చిన దత్తాంశం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని మనం సింప్లిఫైడ్ సులభమైన పద్ధతిలోకి మార్చుకునే విధానం సోపాన విచలనాల పద్ధతి. ఇచ్చిన దత్తాంశం మనకి ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని మనం సోపాన విచలనాల పద్ధతిని అనుసరించి సింప్లిఫై చేసుకుని అప్పుడు మనం సొల్యూషన్ అనేది దానికి కనుక్కోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం అంక మధ్యమాన్ని లెక్కించవచ్చు. సో అయితే ఇక్కడ ఫార్ములాను అబ్జర్వ్ చేస్తే దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ sigma fdm dash by n into c. x bar equal to a plus sigma fdm dash by n into c. ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన దత్తాంశం నుండి అవిచ్చిన శ్రేణుల్లో అంక మధ్యమాన్ని లెక్కించుము సోపాన విచలనాల పద్ధతిని అనుసరించి. ఇచ్చిన డేటా వాల్యూస్ నుండి మనం ఏఎంని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఫైండ్ అవుట్ ద ఏఎం క్యాలిక్యులేటెడ్. సో ఇన్ స్టెప్ డీవియేషన్ మెథడ్. దీన్ని మనం ఎక్స్క్లూజివ్ సిరీస్లో చేస్తున్నాం. బహిర్గత పద్ధతిలో అంటే అవిచ్చిన శ్రేణుల్లో సోపాన విచలనాల పద్ధతిలో ఏఎంని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అందులో బహిర్గత పద్ధతిలో చేస్తున్నాం. కంటిన్యూస్ సిరీస్లో స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఎక్స్క్లూజివ్ సిరీస్లో మనం ఏఎంని క్యాలిక్యులేట్ చేసే విధానాన్ని చూస్తున్నాం. దీనికి క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ, మిడ్ వాల్యూస్, డిఎం, డిఎం డాష్, ఎఫ్డిఎం డాష్ ఇలా మనం 6 కాలమ్స్ని తీసుకోవడం జరిగింది. క్లాస్ ఇంటర్వెల్ లెక్కలో ఏదైతే డేటా వాల్యూస్ ఇచ్చాడో యాస్టీస్గా నోట్ చేసేసాం. ఫ్రీక్వెన్సీని కూడా సేమ్ యాస్టీస్గా నోట్ చేసాం. మిడ్ వాల్యూస్ని మనం క్లాస్ ఇంటర్వెల్ నుండి ఫైండ్ అవుట్ చేస్తామని తెలుసుకున్నాం. డిఎం మిడ్ వాల్యూస్ నుండి మనం డీవియేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. డిఎం డాష్ సో డిఎంలో కామన్ ఫ్యాక్టర్ వచ్చేసరికి కామన్గా పోయే టేబుల్ మనం తీసుకుంటే 10 టేబుల్ కాబట్టి సో 10 టేబుల్ ప్రకారం మనం ఫిగర్స్ అనేవి చూడడం జరిగింది. సో ద లాస్ట్ వన్ ఎఫ్డిఎం డాష్ అంటే ఫ్రీక్వెన్సీని డిఎం డాష్ని మనం ఏమైతే కామన్ టేబుల్ ద్వారా మనం ఇక్కడ డిఎం డాష్ని ఫైండ్ అవుట్ చేసామో సో ఆ డిఎం డాష్ కాలం అలాగే ఫ్రీక్వెన్సీ కాలంని మల్టిప్లై చేస్తే సో వాల్యూస్ అనేవి మనకి 0, 10, 28, 108, 176 ఇలా రావడం జరిగింది. సో ఇవన్నీ ఫైనల్లీ టోటల్ చేస్తే సిగ్మా ఎఫ్డిఎం డాష్ ఈక్వల్ టు 864. అలాగే ఫ్రీక్వెన్సీ టోటల్ వచ్చేసరికి ఎన్ ఈక్వల్ టు 200. ఫార్ములా అబ్జర్వ్ చేస్తే దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎం డాష్ బై ఎన్ ఇంటూ సి. హియర్ ఏ ఈక్వల్ టు 5. సిగ్మా ఎఫ్డిఎం డాష్ ఈక్వల్ టు టోటల్ ఎఫ్డిఎం డాష్ టోటల్ వచ్చేసరికి 864, ఎన్ ఈక్వల్ టు 200, సి ఈక్వల్ టు 10, ఏ ఈక్వల్ టు ఎజ్యూమెడ్ మీన్ మిడ్ వాల్యూస్లో ఉంది. సో మనం లీస్ట్ వాల్యూ తీసుకోవాలి అని అనుకున్నాం. ఏ ఈక్వల్ టు 5. సిగ్మా ఎఫ్డిఎం డాష్ ఫైనల్లీ టోటల్ ఆన్సర్ 864. సో ఎన్ వాల్యూ ఎన్ అంశాల మొత్తం 200. సి వాల్యూ కామన్ టేబుల్ కామన్గా పోయే టేబుల్ మనం డిఎం డాష్ కోసం తెలుసుకున్నాం డిఎంలో నుండి. సో 10 టేబుల్ కాబట్టి సి ఈక్వల్ టు 10. ఇప్పుడు ఫార్ములాని మనం అప్లై చేయాలి. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 5 ప్లస్ సిగ్మా ఎఫ్డిఎం డాష్ 864 బై ఎన్ వాల్యూ 200 ఇంటూ సి వాల్యూ 10. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి మనం. సో దీని క్యాలిక్యులేషన్ ఏ ఈక్వల్ టు 5 ప్లస్ అలాగే ఉంచాలి. 864 బై 200. ముందుగా మనం క్రాస్ మల్టిప్లికేషన్ 864 ఇంటూ 10 క్రాస్ మల్టిప్లికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత సో 8640 వచ్చింది. దీన్ని మనం 200తో డివైడ్ చేస్తే 8640 బై 200 43.2. ఈ ఫైనల్లీ మనకి వచ్చిన ఈ ఆన్సర్ని మిగిలిపోయిన ఏ వాల్యూ 5ని మనం యాడ్ చేసుకుంటే ఫైనల్లీ ఆన్సర్ మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ సిరీస్లో మనం అర్థమెటిక్ మీన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. అదేవిధంగా అంక మధ్యమాన్ని మనం బహిర్గత పద్ధతిలో చూస్తున్నాం కాబట్టి తరగతి అంతరం, పౌనఃపున్యం, మధ్య విలువ నుండి విచలనాలు కనుక్కోవడం, దానికి స్మాల్ m మైనస్ ఏ
మధ్య విలువలకు ఫార్ములా L1 ప్లస్ L2/2. దీన్ని మనం తరగతి అంతరంలో నుండి తీసుకున్నాం. మధ్య విలువలో నుండి మనం ఊహించిన అంక మధ్యమం తీసుకున్నాం. దీని నుండి మనం మళ్ళీ విచలనాలు కనుక్కోవడం జరిగింది. దీనికి ఫార్ములా m-a, స్మాల్ m-a. సో మళ్ళీ ఇందులో నుండి మనం కామన్ టేబుల్ తీసుకోవడం జరిగింది. ఆ కామన్ టేబుల్ వచ్చేసరికి 10 టేబుల్ కాబట్టి సో 10 టేబుల్ని మనం డిఎం డాష్ అనే కాలంని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో అవి కూడా వచ్చిన తర్వాత ఫైనల్లీ లాస్ట్లో ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యాన్ని, అదేవిధంగా డిఎం డాష్ కాలంని రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ ఫైనల్లీ ఆన్సర్ అనేది రావడం జరిగింది. ఇవన్నీ ఆర్డర్లో నోట్ చేసుకున్న తర్వాత ఈ ఆన్సర్స్ని సో టోటల్ చేయాలి, సంకలనం చేయాలి. సిగ్మా ఎఫ్టిఎం డాష్ ఈక్వల్ టు 864. సో దీనికి మనం n ఈక్వల్ టు 200. ఈ రెండు మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్. సో ఏ వాల్యూ అనేది మనకి ఊహించిన అంక మధ్యమం, అండర్లైన్ చేసుకోవాలి. సిగ్మా ఎఫ్డిఎం డాష్ టోటల్ క్లోజ్ చేశాను 864. n ఈక్వల్ టు 200 టేబుల్ క్లోజ్ చేశాను. సో సి ఈక్వల్ టు 10 తీసుకున్నాం. కామన్ టేబుల్ అనుకున్నాం కదా మనం డిఎం డాష్ కోసం, అదనమాట. నెక్స్ట్ వీటన్నిటిని మనం ఫార్ములాలో సూత్రంలో ప్రతిక్షేపించాలి. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ వాల్యూ 5, సిగ్మా ఎఫ్డిఎం డాష్ ఈక్వల్ టు 864. సో బై ఎన్ ఈక్వల్ టు 200, సి ఈక్వల్ టు 10. సో ఈ రెండింటిని మనం మొదటిగా క్రాస్ మల్టిప్లికేషన్ అడ్డగుణకారం చేసుకోవాలి. 864 ఇంటూ 10 ఈ రెండింటిని మనం అడ్డగుణకారం చేసిన తర్వాత మనకి 8640 ఆన్సర్ వస్తుంది. దీన్ని మనం ఎన్ వాల్యూ 200తో భాగించాలి. ఈ భాగించిన 43.2ని 5కి యాడ్ చేసుకోవాలి. సో ఫైనల్లీ మనకి ఏఎం ఆన్సర్ని బహిర్గత పద్ధతిలో మనం కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా ఇంక్లూజివ్ సిరీస్ ఏఎం మోడల్ మనకి ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మోడల్, అర్థమెటిక్ మీన్. దాన్ని మనం ఎక్స్క్లూజివ్ కంప్లీట్ చేసాం. ఇంక్లూజివ్లో ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికి స్టెప్ డీవియేషన్ మెథడ్ మనకి లింకప్ అయి ఉంది. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ సోపాన విచలనాల పద్ధతి ప్రకారం అంక మధ్యమాన్ని బహిర్గత పద్ధతి ద్వారా పూర్తి చేసాం. అంతర్గత పద్ధతి ద్వారా ఎలా చేయాలో తెలుసుకుంటున్నాం. అర్థమెటిక్ మీన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ అండర్ ఎనీ సిరీస్. There is need to convert the data into exclusive series. సో ఇక్కడ మనకి ఇచ్చిన దత్తాంశం అంటే మనకి ఏదైతే ఇచ్చిన డేటా వాల్యూస్ అనేవి తరగతి అంతరాలు ఇచ్చాడో దాన్ని మనం బహిర్గత పద్ధతిలోకి మార్చుకోవాలి. వాడు మనకి ప్రాబ్లం అనేది అంతర్గత పద్ధతిలోనే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం బహిర్గత పద్ధతిలోకి మార్చుకుని అప్పుడు మనం సొల్యూషన్ అనేది దానికి కనుక్కోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఒక మోడల్ చూస్తే క్యాలిక్యులేట్ ఏఎం ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఈ క్రింది దత్తాంశం నుండి అంక మధ్యమాన్ని లెక్కించండి. ఇక్కడ మనకి ఇన్కమ్, నెంబర్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేవి కామన్ గానే ఉన్నాయి. ఇన్కమ్ వచ్చేసరికి మనకి ఇంక్లూజివ్ సిరీస్ లో ఉంది. ఆదాయము మనకి అంతర్గత పద్ధతిలో ఉంది. పౌనఃపున్యం అనేది ఎలాంటి ప్రాబ్లం లేదు, నార్మల్ గానే ఇవ్వడం జరిగింది. సో ఆదాయాన్ని మనం అంతర్గత పద్ధతి నుండి బహిర్గత పద్ధతిలోకి మార్చుకోవాలి. దానికి మనం ఒక చిన్న టెక్నిక్ని ఇక్కడ యూజ్ చేయాలి. దీనికి ఒక కీ పాయింట్ ఉంది. ఇక్కడ ది ఫస్ట్ ఫ్యాక్టర్ మనం 0 to 10 చూస్తున్నాం. సెకండ్ ఫ్యాక్టర్ 10 to 19 చూస్తున్నాం. అయితే థర్డ్ ఫ్యాక్టర్ 20 to 29 చూస్తున్నాం. ఈ విధంగా మనం ప్రతి ఫ్యాక్టర్కి కూడా 1 డిఫరెన్స్ అంటే 0 to 9. సో నెక్స్ట్ 10 to 19, 9 తర్వాత 10, 1 డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ ప్రతి ఫ్యాక్టర్కి 1 డిఫరెన్స్ వస్తుంది. ఆ 1ని మనం 2తో భాగించాలి. సో ఎందుకంటే మనం 2 ఫ్యాక్టర్లని ఇక్కడ తీసుకున్నాం, 2 ఫ్యాక్టర్లని కంపేర్ చేస్తున్నాం కాబట్టి సో ఈ 2 ఫ్యాక్టర్స్ని కంపేర్ చేసేటప్పుడు మనం ఎంత డిఫరెన్స్ వస్తుందో చూస్తే 1 డిఫరెన్స్. ఆ 1 డిఫరెన్స్ని మనం 2తో డివైడ్ చేయాలి. 1/2 చేసుకున్నాం. సో అప్పుడు మనకి ఇక్కడ 0.5 అనేది వస్తుంది. ఈ 0.5 మెయిన్ పాయింట్. సో ఈ 0.5ని మనకి ఫస్ట్ ఫ్యాక్టర్ ప్రాబ్లంలో ఏదైతే ఇచ్చాడో ఫస్ట్ ఫ్యాక్టర్లో చూస్తే 0లో నుండి 0.5ని మనం లెస్ చేయాలి. 0 అనేది మనకి ఇక్కడ లోయర్ వాల్యూ అవుతుంది. ఫస్ట్ ఫ్యాక్టర్లో లోయర్ వాల్యూలో నుండి 0.5ని మనం లెస్ చేస్తే -0.5. 2 నెక్స్ట్ అప్పర్ వాల్యూ
సో అప్పర్ వాల్యూ 9 కనిపిస్తుంది. ఆ అప్పర్ వాల్యూ 9లో నుండి మనం ముందుగా పెట్టుకున్న 0.5ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి 9.5 అయింది. అలాగే సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ చూద్దాం. 10 to 19 ఉంది. సేమ్ ఫస్ట్ ఏదైతే చేసామో ఇక్కడ కూడా అదే ఫాలో అవుతాం. అంటే ఫస్ట్ మనం లోయర్ వాల్యూ 10లో నుండి ముందుగా పెట్టుకున్న 0.5ని లెస్ చేసేయాలి. అదే విధంగా అప్పర్ వాల్యూని అబ్జర్వ్ చేస్తే 19 ఉంది. దానికి మనం ముందుగా పెట్టుకున్న 0.5ని యాడ్ చేయాలి. అప్పుడు 19.5 వచ్చింది. ఈ విధంగా మనకి ఎలాంటి డిఫరెన్స్ లేకుండా మొత్తం కూడా ఎక్స్క్లూజివ్ సిరీస్ లోకి మార్చేసుకోవచ్చు ఇన్క్లూజివ్ సిరీస్ ని. అంతర్గత పద్ధతిని బహిర్గత పద్ధతిలోకి మార్చుకునే విధానం. ఇక్కడ మనకి తరగతి అంతరాలు ఇవ్వడం జరిగింది. మొదటి తరగతి అంతరం, రెండో తరగతి అంతరం, ఇలా ప్రతి తరగతి అంతరాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి మొత్తం మీద ఒకటి తేడా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అయితే మనం ఇక్కడ 2 తరగతి అంతరాలు పోల్చుకుని ఆ 1 డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ కనుక్కుంటున్నాం కాబట్టి 1/2 చేస్తే 0.5 వచ్చింది. ఆ 0.5 మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని మనం మొదటి తరగతి అంతరంలోని దిగువ అవధి 0లో నుండి మనం ఆ 0.5 పక్కన పెట్టుకున్న 0.5ని తీసేయాలి. అప్పుడు -0.5 వచ్చింది. 2 ఆ మొదటి తరగతి అంతరంలోనే ఎగువ అవధి 9 కనిపిస్తుంది. మనం ముందుగా పక్కన పెట్టుకున్న 0.5ని ఎగువ అవధికి కలపాలి. ఇలా కలపగా 9.5 వచ్చింది. అదే విధంగా రెండో తరగతి అంతరాన్ని అబ్జర్వ్ చేస్తే రెండో తరగతి అంతరంలో మొదటిది దిగువ అవధి కాబట్టి దిగువ అవధిలో నుండి ముందుగా పెట్టుకున్న 0.5ని మనం తీసేయాలి. అప్పుడు 10లో నుండి 0.5 లెస్ చేస్తే 9.5. నెక్స్ట్ ఎగువ అవధి 19 ఉంది. దానికి మనం ముందు ఏదైతే అనుసరించామో ఇక్కడ కూడా అదే ముందుగా పెట్టుకున్న 0.5ని యాడ్ చేసుకుంటాం. 19 కాబట్టి 19.5. ఈ విధంగా మనం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ క్లాస్ ఇంటర్వెల్ కి ఈచ్ ఫ్యాక్టర్ ని అబ్జర్వ్ చేస్తూ ప్రతి ఫ్యాక్టర్ కి కూడా లోయర్ వాల్యూ, అప్పర్ వాల్యూ. సో లోయర్ వాల్యూకి అయితే మనం ఆ 0.5ని యాడ్ చేసుకుంటాం. లోయర్ వాల్యూ అయితే 0.5ని లెస్ చేస్తాం. అప్పర్ వాల్యూ అయితే 0.5ని యాడ్ చేస్తాం. అలా ప్రతి తరగతి అంతరానికి కూడా ఆ 0.5ని దిగువ అవధి అయితే కనుక లెస్ చేయాలి, ఎగువ అవధి అయితే కనుక కలపాలి. దిగువ అవధి అయితే కనుక లెస్ చేయాలి, ఎగువ అవధి అయితే కనుక కలపాలి. మిడ్ వాల్యూస్ పౌనఃపున్యంలో ఎలాంటి ప్రాబ్లం లేదు, నార్మల్ గా చేసేసుకుంటాం. సో మిడ్ వాల్యూస్ ని అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ తరగతి అంతరాల నుండే తీసుకోవచ్చు. ముందు మనం బహిర్గత పద్ధతి ఎక్స్క్లూజివ్ సిరీస్ లో ఏ విధంగా అయితే మనం అక్కడ మిడ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసామో సేమ్ ఇక్కడ కూడా అదే ఫాలో అవుతాం. మధ్య విలువల్ని సేమ్ ముందు ఏదైతే మనం చేసామో అదే మొత్తం ప్రొసీజర్ అంతా కూడా ఏం మారదు. మిగతా ప్రొసీజర్ అంతా కామన్. ఒక్క బహిర్గత పద్ధతిలోకి మార్చుకునే విధానం తప్ప మిగతా ప్రొసీజర్ ఏమీ కూడా మనకి ఇక్కడ అంతర్గత పద్ధతిలో మారదు. ఒక్క మనం ఎక్స్క్లూజివ్ సిరీస్ లోకి చేంజ్ చేసుకునే విధానం తప్ప మిగతా ప్రొసీజర్ ఏమీ కూడా మనకి ఇక్కడ మారదు, మొత్తం కామన్. సో మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. -0.5 + 9.5/2 L1 + L2/2 అనే ఫార్ములాను ఉపయోగించి క్లాస్ ఇంటర్వెల్ ద్వారా మనం మిడ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసాం, స్మాల్ m ని. ఆ మిడ్ వాల్యూస్ నుండి ఎస్యూమెడ్ మీన్ తీసుకున్నాం. లీస్ట్ వాల్యూ 4.5, మధ్య విలువ నుండి ఊహించిన అంక మధ్యమం 4.5 ని తీసుకున్నాం. దీని నుండి మనం డిఎం ని క్యాలిక్యులేట్ చేయాలి. సో స్మాల్ m - a డిఎం. సో నెక్స్ట్ డిఎం డాష్. డిఎం వచ్చేసరికి ఇక్కడ మనం కామన్ గా ఈ డిఎం అనేది ఊహించిన అంక మధ్యమం ద్వారా తీసుకోవడం జరిగింది. ఊహించిన అంక మధ్యమం నుండి విచలనాలు అనేవి మనం తీసుకున్నాం. మధ్య విలువ నుండి ఊహించిన అంక మధ్యమం కనుక్కొని దాని నుండి మనం విచలనాలు తీసుకున్నాం. ఆ విచలనాలే డిఎం అవుతాయి. దానికి కీ పాయింట్ స్మాల్ m - a. మిడ్ వాల్యూస్ నుండి ఎస్యూమెడ్ మీన్ సెలెక్ట్ చేసుకుని లీస్ట్ వాల్యూని దాని నుండి మనం డీవియేషన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తే అది డిఎం అవుతుంది. సో దానికి కీ పాయింట్ వచ్చేసరికి స్మాల్ m - a. నెక్స్ట్ కాలం డిఎం డాష్.
డిఎం కాలంలో దాని ముందు కాలంలో కామన్ గా పోయే టేబుల్ చూసుకుంటే 10 టేబుల్ కాబట్టి సో దానికి ఈ పాయింట్ డిఎం బై సి. సో 10 టేబుల్ ప్రకారం మనకి 0 to 9 వాల్యూస్ 9 వరకు వచ్చే వాల్యూస్. లాస్ట్ కాలం ఎఫ్డిఎం డాష్ ఫ్రీక్వెన్సీని డిఎం డాష్ ని మనం మల్టిప్లై చేస్తాం. ఎఫ్డిఎం డాష్ వచ్చింది. ఈ ఎఫ్డిఎం డాష్ టోటలే సిగ్మా ఎఫ్డిఎం డాష్. సో సిగ్మా ఎఫ్డిఎం డాష్ ఈక్వల్ టు 742. సో ఫ్రీక్వెన్సీ టోటల్ ఎన్ ఈక్వల్ టు మనం నోట్ చేయాలి. మ్యామ్ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? ఒక టాపిక్ లో చాలా డివైడ్ అయి ఉంటాయి. అయిపోయినాయి మ్యామ్, మ్యాక్సిమం చెప్పేసాను మొత్తం.